సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఐఎఫ్ ఆఫీసులో పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదంటూ రైతుని ఆకాశానికి ఎత్తినట్టు మాట్లాడుతున్నటువంటి పాలకవర్గ పార్టీలు, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా, ఇవాళ రైతు అకాల వర్షాలతో బాధపడి హృదయం అంతా గుండె లెక్క చెరువు లెక్క మారిపోతూ ఉంటే ఎందుకు ఆదుకోవట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. అటువంటి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అనేక మందికి నేను రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం కొంతమందికి చేసి ఇంకా కొంతమందికి చేయలేదు. దాన్ని కూడా మాఫీ చేయాలి, వడ్లకు బోనస్ ఇవ్వాలి, అదేవిధంగా అన్ని రకాల పంటలను కూడా పంటలు మార్పిడి చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందించవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి, దేశానికి పంటలు పండించే దాంట్లో ఆర్మూరు, అంకాపూర్ లాంటి ఆదర్శం అని చెప్పి మాట్లాడుతుంది. కాబట్టి ఆ విధంగానే ఈ ప్రాంత రైతులకు కూడా, జిల్లా రైతులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యాన్ని, సబ్సిడీలను ఇచ్చి ఈ వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు పోవడానికి చేయూతనివ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో రైతులంతా నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చుండే పరిస్థితి ప్రకృతి అనేది మనకు తీసుకొచ్చింది. ఎందుకంటే ధాన్యం తడిసిపోయి నానా యాతన పడుతుండ్రు రైతాంగము. ఆ ధాన్యాన్ని, పచ్చి ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కొనటానికి మన దగ్గర యంత్రాంగం ఉంది. ఎందుకంటే బాయిల్డ్ రైస్ మిల్ అన్నిటి దగ్గరికి కూడా పంపించేసి రోజు 1000 టన్నులు నీకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో దాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించి ఉడికించేసి పచ్చిదాన్ని ఇంకెండబెట్టే దాన్ని లేకుండా ప్రభుత్వం దర్శకుంటే ఈ చర్య అవుతుంది. కానీ అక్కడ వ్యాపారస్తులు ఏం లేదంటే తక్కువకి ఎట్లా కొందాము అనేది వాళ్ళు చూస్తుండ్రు. ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఒక ప్రతిపాదనలు ఈ తడిసిన ధాన్యాన్ని ఎక్కడికి పంపిద్దాం, ఏం చేద్దాం అనేది లేదు. కాబట్టి వెంటనే ఆ ధాన్యాన్ని ఈ బాయిల్డ్ రైస్ మిల్లర్లకు పంపించేసి తడితో లేకుండా దాన్ని చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు వరి కాకుండా ఈ ఆర్మూర్ ప్రాంతంలో అన్ని రకాలుగా పంటలు పండిస్తుండ్రు, విత్తనాలను పండిస్తుండ్రు. ఒక దిక్కు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు 1000 సంస్థలు ఉన్నాయి ఉత్పత్తి చేసేదన్నది. ఇవాళ బీడీ రంగం దెబ్బతిన్నది. ఆ ఆకు ఇవన్నీ కూడా తంబాకు అది అనే దాంతోనే జిఎస్టీ కానీ కేంద్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఉపాధి లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమే ఈ వ్యవసాయ కూలీలకు కానీ మనుషులందరికీ కూడా, మహిళలకు పని కల్పించవచ్చు. విత్తన ఏదైతే తయారు చేస్తుందో తెలంగాణ వాతావరణం అంతా బాగుంటుంది, తెలంగాణ విత్తన భాండాగారం అని అంటున్నాం. కాబట్టి ఈ విత్తనాలను తయారు చేసి వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు పంపించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ విత్తన ఏదైతే సంస్థ ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500 కోట్లు ఇవ్వాలి. 500 కోట్లు ఇవ్వనందుకు వాళ్ళు ప్రతి నెల 3 కోట్ల రూపాయలని వడ్డీ కడుతుండ్రు. కాబట్టి దాన్ని ఎందుకంటే ఒక 1000 కోట్లు ఉన్న ఆస్తుల్ని ప్రైవేట్ ఎవరికన్నా అప్పచెప్పేద్దాం అనేది అంటున్నారు. ఒక దిక్కు 3 లక్షల కోట్ల బడ్జెట్ మా దగ్గర ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 3 లక్షల కోట్లు ఉన్నప్పుడు అయ్యా తెలంగాణ మొత్తం రైతాంగానికి విత్తనాలకు ఒక 500 కోట్లు మీరు ఇవ్వలేరా? మీరు తలుచుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ అందరు తలుచుకొని దాన్ని ఇవ్వాలి. ఇక్కడ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అదే ఉంది. అట్లాగే ఒక్క వరి మీదనే కేంద్రీకరణ కాకుండా నీకు పప్పు దినుసులు, నూనె ఇటువంటి అన్నిటికీ కూడా ఈ 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తూనే సన్నాలకు. అదే కాకుండా నువ్వులు లాంటిది ఉంది. నువ్వులకు ఒక 5-6 వేల రూపాయలు గిట్టి ఇచ్చినట్టయితే ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో నువ్వులు పండించడానికి సిద్ధంగా ఉంటారు. పల్లీలకు ఒక 8,000, 10,000 నీకు సబ్సిడీ గిట్టి ఇచ్చినట్టయితే, బోనస్ ఇచ్చినట్టయితే పండిస్తారు. ఆయిల్ కొరకు దేశం మొత్తం బడ్జెట్ అంతా కూడా ఆయిల్ మీద విపరీతమైన ఖర్చు పెడుతుంది. ఇక్కడ రైతాంగానికి ఇచ్చినట్టయితే ఈ రైతాంగము పప్పు దినుసులు కానీ ఆయిల్ కానీ పండించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్మూర్ ప్రాంతం అనేది అందరికీ, రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టేసి దానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.